ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేసి మరొకసారి మన జీవితాలను ప్రీతికరంగా ప్రభువుకి ఆమోదయోగ్యంగా ఉన్నాయో లేవో పరీక్షించుకోవటానికి ఒక మంచి సమయం ఇది. 115వ కీర్తనలో 9వ వచనం నుండి చివరి వచనం వరకు మనం ఆలోచన చేస్తే కొన్ని కీర్తనలు కొన్ని పేర్లు పెట్టుకోవచ్చు. ఈ కీర్తనకు ఒక పేరు పెట్టుకోవాలి అని అంటే ఇది యాజకుని కీర్తన అని అంటాం. ఇది ఎవరి కీర్తన చెప్పండి? యాజకుని కీర్తన. యాజకులు వాళ్ళు ఎలా ఉండాలో వారి గురించిన విషయాలు ప్రస్తావించే కీర్తనగా ఈ కీర్తనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కీర్తనలు యాత్రా కీర్తనలు అని పైన టైటిల్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. సో యాజకుల కీర్తన అనటంతోనే మనం గాదిలో అనుకోవద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం మనం ఎవరని చెప్పండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. మనం ఎవరము అని మనం ఆలోచన చేస్తే మనము రాజులైన యాజక సమూహము అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. అందులో ఒక యాజకుని పేరు అనేక పర్యాయాలు రాయబడతా వచ్చింది ఈ అధ్యాయాల్లో. 10వ వచనంలో అహరోను వంశస్థులారా, ఎవరంట చెప్పండి? వీళ్ళు అహరోను వంశస్థులారా. 12వ వచనంలో కూడా మనం ఆలోచన చేస్తే చివరి పాదంలో అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అహరోను ఎవరు అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి ప్రధాన యాజకుడు. అహరోను ఎవరు చెప్పండి? మొట్టమొదటి ప్రధాన యాజకుడు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రధాన యాజకుడు. మనకి ఆదికాండంలో 14వ అధ్యాయంలో ఒక యాజకుడు కనిపిస్తుంది మనకి. ఆయన పేరు చెప్పండి, ఏం పేరు? మెల్కీసెదెకు. ఈయన షావేకి షాలేము అని అర్థం ఇచ్చే రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఈయన పుట్టుపూర్వోత్తరాలు కానీ దేవుని ఏర్పాటు కానీ మనకు కనిపించదు. సడన్గా అబ్రహామును దీవించడానికి ఆయన కనిపిస్తుడు, మాయమైపోతాడు. మెల్కీసెదెకుని మరలా యేసుక్రీస్తుతో పోలుస్తూ హెబ్రీలకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష గుడారంలో దేవుని చేత ఏర్పరచబడి అన్ని రకాలుగా నీవే నాకు యాజకుడువు, నేను నీకు తండ్రిని అని దేవుని చేత ఏర్పరచబడిన మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అహరోను దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ప్రధాన యాజకుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో నుండి ఒక 3 విషయాలు మీ గమనంలోనికి తీసుకొని వస్తాను. మొట్టమొదటిది అహరోను జీవితంలో ఉన్న విజయాలు. అహరోను జీవితంలో ఉన్న విజయాలు లేదంటే సఫలత, సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఆఫ్ ఆరోన్. రెండోది ఫెయిల్యూర్స్. రెండోది అహరోను జీవితంలో ఉన్న అపజయాలు, విఫలత, ఓటమి. వాటిని గురించి మనం ఆలోచన చేయాలి. మూడోది అహరోను జీవితంలో ఉన్న దేవుడు. అహరోను జీవితంలో ఉన్న దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఉంటాడు. అహరోను జీవితంలో కూడా దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి అహరోను జీవితంలో నుండి ఆయన గురించిన ఆయన గెలుపు ఎలాంటిది, ఆయన విజయాలు ఎలాంటివి, ఆయన సఫలత ఎలాంటిది అన్న విషయాలు మనం ఆలోచన చేద్దండి. ఆ తర్వాత అహరోను జీవితంలో ఉన్న నష్టాలు, అహరోను జీవితంలో ఉన్న అపజయాలు, వాటములు, వాటిని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. సో తెలుగులో మనకి అహరోను అనే మాట ఆ అక్షరంతో ప్రారంభించబడింది. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవటానికి 7 విజయాలు, అహరోను జీవితంలో ఉన్న 7 శ్రేష్టమైన సక్సెస్ అవటానికి అహరోను జీవితంలో ఉన్న 7 లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అన్ని అక్షరాలు ఆ మీదే మీకు జ్ఞాపకం చేస్తాం. సో ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో మొట్టమొదటి ప్రధాన యాజకుడిగా పిలువబడిన అహరోను జీవితంలో నుండి మనం కూడా రాజులైన యాజక సమూహం కనుక యాజకులంగా దేవుని సన్నిధిలో ఉన్న వారంగా మనం కూడా ఇటువంటి లక్షణాలను కలిగి ఉండాలి అని దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దండి. నెంబర్ 1, మొదటిది అహరోను జీవితంలో ఆయన సక్సెస్ అవటానికి, సక్సెస్ఫుల్ ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ అవటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన ఆలయములో ఉన్నవాడు
అందరూ చెప్పండి, ఎక్కడున్నవాడు? ఆలయములో బ్రతికినవాడు. ఇది చాలా గొప్ప మాట. అహరోను జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు నియమించిన దగ్గర నుండి 24 గంటలు 365 రోజులు ఎక్కడున్నవాడు? ఆలయంలో ఉన్నవాడు. ఈరోజు దేవుడు మనకు అప్పగించిన పనిలో, దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో, దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో, దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో పిలిచాడో దాని కొరకు మనము 365 రోజులు 24 గంటలు వారానికి 7 రోజులు అదే పనిలో ఉండాలి. నేను ఒకవేళ సేవకులైతే ఇలా అడుగుతాం, దేవుడు నిన్ను పిలిచాడు, సేవను అప్పగించాడు, పరిచర్య అప్పగించాడు, కొంత సేవ చేసిన తర్వాత మనోళ్ళు ఏం చేస్తారంటే, మాకు అది సరిపోవట్లేదు, ఇది సరిపోవట్లేదని పార్ట్ టైం జాబ్ అంటారు. అహరోన్ అడిగితే అహరోన్ అంటాడు, ఉన్నా లేకపోయినా నేను ఎక్కడున్నా చెప్పండి, ఆలయంలో ఉన్నా. మనకి క్రొత్త నిబంధనలో ఒక తల్లిగారు మనకు కనిపిస్తారు. చూడండి, లూకాసు వార్తలో ఆమె పేరు హన్న. ఏం పేరు చెప్పండి? అన్న. 2వ అధ్యాయంలో ఆ స్త్రీని గురించి ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, 36వ వచనం, 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పనిముటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై. ఈ మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. 84 సంవత్సరములు విధవరాండ్రులైండి దేవాలయమును విడువక. ఎన్ని సంవత్సరాలు దేవాలయంలో ఉంది చెప్పండామా? 84 ఇయర్స్. ఎక్కడుంది? దేవాలయంలో విడిచిపెట్టుందా? అప్పుడప్పుడు పెన్షన్ తీసుకోవటానికి వేరే ఊరిలో వస్తుందా? ఏమనుకోమాకండి. ఎక్కడుంది చెప్పండామా? దేవాలయంలో. 84 సంవత్సరాలు విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగులు సేవ చేయుచుండెను. సో ఈ లైఫ్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 7 సంవత్సరాలు మాత్రమే పెనుగుడితో ఆమె కాపురం చేసింది. ఎన్ని సంవత్సరాలు ఉంది అనంటే 84 సంవత్సరాలు ఉంది. నేను అలా చెప్తా. 7 సంవత్సరాలు పెనుమిటితో మనకి 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. సో 7 సంవత్సరాలు ఆమె పెనుమిటితో కాపురం చేసింది. 84 సంవత్సరాలను మనం 7తో భాగిస్తే 12 × 7. మీకు అర్థమైందా? సో 12 అనేది బైబిల్లో చాలా మంచి మాట. 12 గోత్రాలకు చెందినవాడు. 7 12 ఏళ్ళు 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు ఓన్లీ ఉదయం పూటనే ఉందా, సాయంత్రం పూటనే ఉందా చెప్పండి? పగలు ఉంది, రాత్రి ఉంది. దేవుని వాక్యం మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు పరిచర్య కానీ, దేవుడు మనకు అప్పగించిన పని కానీ మనము శ్రద్ధాభక్తులతో మనం విడిచిపెట్టకుండా ఉండాలి. చచ్చిపోయేంతవరకు, మరణించేంతవరకు అన్న అలాగే ఉంది, మరణించేంతవరకు అహరోను కూడా అలాగే ఉన్నాడు. ఎక్కడున్నాడో చెప్పండి ఆయన. సో మొదటిది, అహరోను అంత అద్భుతంగా విజయం పొందటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన ఆలయములో ఉన్నవాడు. అందరూ చెప్పండి, ఆయన ఎక్కడున్నవాడు? ఆలయంలో ఉన్నవాడు. ఆలయంలో కూడా స్పెషల్ మీటింగుల్లో, శనివారాల్లో, ఆదివారాల్లో ఉన్నవాడు కాదు. ఇప్పుడున్న సేవకులంతా శని ఆదివారాల్లో కనిపిస్తాం, కానీ అహరోన్ అలా కాదు. ప్రత్యక్ష గుడారంలో, దేవుని మందిరంలో, ఆలయంలో ప్రజలు ఉన్నా లేకపోయినా ఉదయం వచ్చి ఆయన దీపం వెలిగించాలి, రాత్రి దీపం ఆరిపోయాలి, మళ్ళీ దీపం వెలిగేయాలి ఉదయాన్నే అని మాటలు ఆలోచన చేస్తే నిద్రపోతే తప్ప మిగిలిన టైం అంతా ఆయన పని అంతా మనం ఆలోచన చేస్తే ఆలయంలోనే ఉన్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. మొదటిది, అందరూ చెప్పండి, అహరోను ఆలయములో బ్రతికినవాడు. అహరోను ఆలయములో బ్రతికినవాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇంకా అహరోను జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అహరోను ఆరాధన కొరకు బ్రతికినవాడు. అహరోను ఎలాంటి వాడు చెప్పండి? అహరోను 24 గంటలు ఏం చేశాడు అనంటే ఆయన ధూపం వేయాలి. ధూపవేదిక మీద ఏం చేయాలి చెప్పండి? ప్రతి నిత్యము ధూపం వేయాలి, నానా రకాలైన బలులు అర్పించాలి, దహన బలి అర్పించాలి, సమాధాన బలి అర్పించాలి, నైవేద్యం పెట్టాలి, అన్ని రకాలైన బలులన్నీ అర్పిస్తూ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆ ధూపము పొగ దీపవేదిక మీద నుంచి దేవుని ఎదుటికి అది లేపబడతా ఉంటుంది. ఈ ధూపము అన్న మాటని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2 మాటలకి బైబిల్లో అన్వయించబడింది. ఒకటి ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది, రెండోది ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. అంటే 24 గంటలు
ప్రభువు ఆలయంలో ఉండటం ఒక గొప్ప అయితే, నేను ఇలా చెప్తా, కొన్నిసార్లు 24 అవర్స్ ఆలయంలో ఉంటాం, కానీ ఆలయంలో నిద్రపోవచ్చు కదా. ఆలయంలోనే ఉంటాం, ఆలయంలో ఫుడ్ కోసం బ్రతకొచ్చు కదా. 24 గంటలు ఆలయంలోనే ఉండొచ్చు, ఆలయానికి వచ్చే స్త్రీలతో మిస్బిహేవ్ చేయొచ్చు కదా. ఇవన్నీ మనకి బైబిల్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఏలి అదే ఆలయంలో బ్రతికిన వాడే, కానీ సమూయేలుకి దేవుని మాట వినిపిస్తుంది, కానీ ఏలీకి దేవుని మాట ఏమి వినిపించట్లే. ఎందుకు అనంటే ఆయన స్థూలకాయుడై దేవుని మాట కూడా వినలేని పరిస్థితుల్లో నిద్రపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇంట్లోనే ఉన్నాడు, దేవాలయంలోనే ఉన్నాడు, కానీ ఆరాధన చేసే పనిలో మాత్రము ఆయన లేడు. వాళ్ళిద్దరు కుమారులు కూడా ఆ దేవాలయంలో యాజకులుగా పిలువబడిన వారే. వారు కూడా అక్కడికి వచ్చే స్త్రీలందరితో భయంకరమైన పాపం చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో సమూయేలు గ్రంథంలో రాయబడుతుంది. కానీ అహరోన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అహరోను ఎలాంటి వాడు అని అంటే ఆలయంలో ఉన్నాడు, కానీ ఆలయంలో నిద్రపోవటము, వేరే పనుల మీద ఉండటము, వేరే రకాలైన మాంస అపేక్ష కలిగిన వాడే, తిండి అపేక్ష కలిగిన వాడే బ్రతకటము చేయట్లా. దేని కొరకు బ్రతుకుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆరాధన కొరకు, ప్రభువుని ఆరాధించడం కొరకు ఆయన జీవిస్తున్నట్లుగా, బ్రతుకుతున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవచ్చు. సో మొదటిది, ఆయన ఎలాంటి వాడు చెప్పండి? ఆలయంలో బ్రతికిన వాడు. రెండో విషయం ఏంటి చెప్పండి? ఆయన ఆరాధన కొరకు బ్రతికిన వాడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇవన్నీ వాక్యంలోనే ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా మాటలు ఆలోచన చేద్దండి. మూడో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా అహరోను ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా చూడండి. లేవియాకాండం 10వ అధ్యాయం. లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి వచనం నుండి. లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసును. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇక్కడ ఆగిపోతాను నేను, కొంచెం జాగ్రత్త అనండి. ఇద్దరు కుమారులు, పేర్లు ఏమని రాయబడి చెప్పండి? నాదాబు, అబీహులు. అబీహు, నాదాబులు ఏం చేశారు అంటే, దేవుడు వద్దు అన్నదాన్ని దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకొని వచ్చి వాళ్ళు దీపం వెలిగించడం, ధూపద్రవ్యాలను వాళ్ళు మండించడం చేశారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గ్యాస్ పొయ్యి వెలిగించాలి, లైటరే ఉండాలా, అగ్గిపుట్టతో చేయకూడదా? వెలిగించడం అనేది ప్రధానం. ఎలాగ ఉండితే మనకేంటి? కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఏది చెప్తే దానికే మనం కట్టుబడి ఉండాలి. వేరొక అగ్నిని తీసుకొని రావడంతోనే దేవుడు వారిని ఏం చేశాడు? చదివారుగా, ఏం చేసిండు వారిని? ఇద్దరినే అక్కడికక్కడే దేవుని సన్నిధిలోనే వారు మృతి పొందిరి అని రాయబడింది. అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇద్దరు అక్కడే చనిపోయారు. నేను అహరోను గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అహరోను అంకిత భావంతో బ్రతికిన వాడు. అహరోను ఎలాంటి వాడు చెప్పండి? నేను ఇక్కడున్న ఎవరినన్నా మిమ్మల్ని పెద్దోళ్ళని ఒక మాట అడుగుతా. మీరు మందిరానికి వచ్చారు, మందిరంలోనే దేవుడు మీ పిల్లల్ని చంపేస్తే ఆ మందిరానికి మనం వస్తాం మళ్ళీ? చెప్పండి. నేను సేవకుడిని, నాకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఏదో చిన్న తప్పు చేసిందని, వద్దన్న అగ్ని తీసుకొచ్చి వెలిగించిందని ఆ కుమార్తెను దేవుడు చంపేస్తే ఆ దేవుడిని నేను పూజిస్తానా? కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇమ్మీడియట్లీ ఈ దేవుడే దేవుడు అండి. మనం చాలా సందర్భాల్లో మన పిల్లల్ని హెచ్చరిస్తూ ఉంటాం. హెచ్చరిస్తున్నప్పుడు వాడు తప్పు చేయొద్దురా, తిరగొద్దురా, తాగొద్దురా అని చెప్తున్నప్పుడు తాగిండు. మనం ఏమంటామో తెలుసా? మన పిల్లల్ని ఒకవేళ ఎవరన్నా నాలాంటోడో లేకపోతే జాషువాని వచ్చి, ఎందుకు ఆంటీ మీరు మీ పిల్లోడిని ఏమి చెప్పట్లేదంటే, అయ్యా మా ఇంట్లోనే కాదు అందరి ఇళ్ళల్లో జరుగుతుంది, సేవకుల ఇంట్లో కూడా జరుగుతుంది, ఇదేదో మా కొడుకే పెద్ద పాయింట్ అవుట్ చేసి చెప్తున్నావు నువ్వు. ఇది సేవకుడు ఎవరన్నా సేవకుడు తప్పిపోయి చేస్తే ఆ సేవకుడు కూడా ఏం చెబుతాడంటే, నేను ఒక్కడే కదా, నేను దొరకని సేవకులు చాలామంది ఉన్నారు, అందరు సేవకులు ఎలాగే అంటాం. అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి చాలా చెప్తాం. మరి అహరోను కూడా ఆ మాట అనొచ్చు, దేవా చిన్న మాటకి నా కుమారులు ఇద్దరిని కాల్చేస్తావా? అక్కడ రాయబడిన మాటల కింద మనం చదువుకుంటా వస్తూ ఉంటే, అహరోను కుమారులు చంపేసిన
దేవుడు తనకు అప్పగించిన పని విషయంలో ఎక్కడ వెనక్కి వెళ్ళలేదు. అది అంకిత భావం. ఈరోజు తమ్ముడు మీ చర్చిలో కొన్ని చెప్పొచ్చా? నువ్వేమన్నా అనుకో, నేను చెప్తా జాగ్రత్త. తలకాయ నొప్పి వస్తే రారు మన వాళ్ళు చర్చికి. కాల్చి వేస్తే తర్వాత సంగతి మనం ఆలోచన చేద్దాం. అంత డెడికేషన్ మనకేం లేదు. ఇప్పుడు తలకాయ నొప్పి వస్తే రాము. అమ్మ స్పెషల్ మీటింగ్లు అమ్మ అంటే అదే రోజు వచ్చింది చుట్టం, వాడి కోసం స్పెషల్ మీటింగ్కి రాము. మనం బయలుదేరినప్పుడే పంపులు వస్తాయి, ఆ పంపుల కోసం చర్చికి రాము. అప్పుడే కాళ్ళు నొప్పులు వస్తాయి, పిల్లి ఎదురొచ్చింది, ఎన్ని కబుర్లు చెప్తారు. కానీ అంకిత భావంతో పనిచేసేవాడు ఎలా ఉంటాడంటే, ఎదురుగా కుమారులు చనిపోయినా దేవుడు నన్ను చంపలేదు కదా, నేనేం చేయాలి, ప్రభు కొరకు బ్రతకాలి. ఈరోజు మీ డెడికేషన్ ఏంటి, మన అంకిత భావం ఏంటి, మనం దేని కొరకు ప్రతిష్ఠింపబడ్డాం, మనము ఎంత భక్తిగా ప్రభు కొరకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆవేదనలు వచ్చినా, ఎన్ని రకాలైన శ్రమలు వచ్చినా, ఈరోజు అలాంటి డెడికేషను మనకి అవసరం, అలాంటి అంకిత భావం మనకి అవసరం. నేను అంటాను, ఈయన 2 కుమారులు చనిపోతేనే ఇంత డెడికేటెడ్గా ఉండడం. ఇంకో ఆయన 10 మంది సంతానం ఒకే రోజు చనిపోయారు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? యోబు. నోటి మాటలో కూడా ఒక్కసారి కూడా దేవుణ్ణి దూషించలేదంటే వాళ్ళ గురించి చెప్పుకోవటానికే మనకు పనికి వస్తుంది తప్ప మన గురించి చెప్పుకునేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఒకవేళ మన పిల్లలకి హాస్పిటల్లోనో లేకపోతే ఎక్కడన్నా వాడు చనిపోతే, ప్రభా ఇంత సేవ చేశా, ఇంత చేశా, నువ్వు నన్ను ఏం చేసినావు, నేను ఎంత భక్తిగా ఉన్నా, నీకు ఇన్ని దశంభాగాలు ఇచ్చా, ఒక వారం కూడా తప్పిపోకుండా మందిరానికి వచ్చా, నువ్వు నన్ను చేసింది ఇంతేనా, నువ్వు నన్ను కాపాడింది ఇంతేనా, ఎన్ని క్వశ్చన్లు, ఎన్ని ప్రశ్నలు మనం దేవుని మీద అడుగుతాము. కానీ అహరోను జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎదురుగా కుమారులు చనిపోతున్న 6వ వచనంలో రాయబడింది చూడండి, 10వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు మోషే అహరోను తన కుమారులైన ఏలియాజరు, ఈతామరు అను వారితో, మీరు చావకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండానట్లు మీరు తల మోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు, కానీ యెహోవాని కాల్చినందుకు ఏడవచ్చును అని రాయబడింది. ఏడవటానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి చేసింది, కానీ ఇంకా వేరేది ఏది, ఎవరి గురించి రాయబడిన మాటలు ఇవి? కుమారులు చనిపోతే ఇంకో మిగిలిన 2 కుమారులకి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తూ ఉండడం. ఎందుకు అనంటే, ఇట్టి ప్రధాన యాజకుడు అహరోనును దేవుడు ఎంపిక చేసుకునటంలో చాలా ఉన్నతమైన కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 3 విషయాలు చెప్పాను. మొదటిదేంటి చెప్పాలి మొదటిదేంటి చెప్పండి? ఆలయంలో బ్రతికినవాడు. రెండోది ఆరాధన కొరకు బ్రతికినవాడు. మూడోది అంకిత భావముతో బ్రతికినవాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ విషయం మనం ఆలోచన చేస్తే, ఆయన ఎలాంటి వాడు అంటే అణకువతో బ్రతికినవాడు. అహరోను ఎలాంటి వాడు చెప్పండి? అణకువతో, తగ్గింపుతో, లోబడత బ్రతికినవాడు. నేను అలా చెప్తా. అహరోను పెద్ద, మోషే పెద్ద? చెప్పండి. మోషే పెద్ద, అహరోను పెద్ద? అహరోను పెద్ద. మోషే చిన్న ఆజ్ఞ చెప్పేటప్పుడల్లా అహరోను ఎలా ఫీల్ అవుతారు? అదే ఇప్పుడు తమ్ముడు మోజెస్ ఇక్కడ ఉండి జాషువా కింద ఉంటే, మోజెస్ అని చెప్పిండు అనుకో, జాషువా నేను నీకన్నా పెద్దోండి, జాగ్రత్త, ఇది పడితే అది మాట్లాడితే కుదరదు. ఇప్పుడు సీనియర్లు కొంతమంది ఉంటారు చర్చిల్లో, మనం ఎవరన్నా యవనస్తులు వచ్చి వాక్యం చెప్తుంటే, మేము చాలా పెద్దవాళ్ళు మీటింగ్లు ఎన్నో, చాలా పెద్ద వాళ్ళ ప్రసంగాలు ఎన్నో, నువ్వు చాలే కూర్చో అన్నట్టు చూస్తారు కొంతమంది. కానీ మరి అదే ఇంట్లో పుట్టినవాడు, ఇద్దరికి, ఇటు మోషేకి దేవుడు తన పిలుపుని వాగ్దానం ఇచ్చిండు, అహరోను కేవలం దేవుని పిలుపు లేకుండా రాలేదు. 1-2 వచనాలు చదువుతా చూడండి. నిర్గమాకాండం 7వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 7వ అధ్యాయం 16వ వచనం. క్షమించండి, నిర్గమాకాండం కదా తల్లి, అదే నిర్గమాకాండం 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 27వ వచనం నుండి 27వ వచనం. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా. ఎవరితో మాట్లాడండి ఇక్కడ? మోషేకి వెళ్ళి నువ్వు అన్నను కలుసుకోమనలా, మోషేని కలుసుకోమని ఎవరికి చెప్తుండు? అహరోనుకి చెప్తా ఉన్నాడు. 27వ వచనం చాలా అద్భుతంగా రాయబడతా వచ్చింది. యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనను. ఈ పాయింట్ దగ్గర నుండి, ఈ వచనం దగ్గర నుండి అహరోను చనిపోయేంత వరకు
ఒక్కరోజు కూడా మోషే చెప్పిన దానికి ఎదురు చెప్పలా. తమ్ముడైనప్పటికీ తమ్ముడికి ఎలా లోబడి ఉండవు, దీన్ని అనుకువతో ఉండటం. ఈరోజు సేవకులు మనకన్నా వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళంగా మనం ఉంటే ఎలా ఉండాలి చెప్పండి? అది వయసును బట్టి వల్ల దేవుడు దేన్ని బట్టించింది చెప్పండి? అర్హతను బట్టించింది. ఇంకో మాట చెప్పాలంటే మోషేకి కొన్ని స్కిల్స్ లేవు, కొన్ని కృపావరాలు లేవు. ఒక కృపావరం ఏం లేదు అని అంటే మాట్లాడటం సరిగా రైలు. అంతే కదా, నేను నోటి మాధ్యం కలిగిన వాడిని, నాలుక మాధ్యం కలిగిన వాడిని. ఇంగ్లీష్లో అయితే చాలా అద్భుతంగా రాయబడింది, అన్సర్కంసైజ్డ్ టంగ్ అని అంటాం. అంటే సున్నతి చేయబడిన నాలుక కలిగిన వాడిని. నా నాలుక సున్నతి చేయబడలా. కానీ నీకు బదులుగా ఎవరు మాట్లాడతారని చెప్పారు? అహరోను మాట్లాడతాడు. అంటే అహరోనికి ఏముంది? మంచిగా మాట్లాడే ఫుల్నెస్, నైపుణ్యత ఉంది. అలాంటి కృపావరములు కలిగిన వాడైనా నేను మంచిగా మాట్లాడగలను, శ్రేష్టంగా మాట్లాడగలను, ఇంటర్ప్రిటేషన్ చేయగలను, నా భాష, నా శుద్ధి అంతా బాగుంటుంది, అన్నీ చాలా బాగుంటాయి, కృపావరాలు ఉన్నాయి అని అన్నా కూడా ఎన్నడూ మోషే మీద ఒక్కసారి కూడా ఆధిపత్యం చేయలేదు. సో ప్రతి సందర్భంలో మోషేకి లోబడినట్లుగా, మోషేకి లోబడుతుందంటే అర్థం ఏంటంటే మోషేని అపాయింట్ చేసిన దేవునికి లోబడతా ఉన్నాడు. దేవునికి లోబడేవాడే దేవుని సేవకులకి లోబడటానికి అవకాశం ఉంటుంది. దేవునికి సేవకునికి లోబడట్లేదంటే అర్థం ఏంటంటే దేవునికే లోబడట్లేదు అని అర్థం. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దండి. ఇది ఎన్నో మాట చెప్పండి? ఇది 4వ మాట. మొదటిది ఆలయములో బ్రతికిన వాడు, రెండోది ఆరాధనతో బ్రతికిన వాడు, మూడోది అంకిత భావంతో బ్రతికిన వాడు, 4వది ఆయన అనుకువతో బ్రతికిన వాడు. దాన్ని 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రధాన యాజకునికి ఒక ప్రత్యేకమైన వస్త్రం ఉంటుంది. దాని పేరేంటి చెప్పండి? ఏఫోదు. ఏం ధరించుకోవాలి ఆయన? ఏఫోదు ధరించుకోవాలి. దాని మీద పతకం ఉంటుంది. దాని వైపున పతకం మీద 12 గోత్రాలకు సంబంధించిన 12 రాళ్లను ఈ ఎదురు రొమ్ము మీద ఉంచుకోవాలి. ఇటువైపున కుడివైపున 6 రాళ్ళు, ఎడమ వైపున 6. ఈ 12 దేనికి సాదృశ్యం అని మనం ఆలోచన చేస్తే ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి బయలుదేరిన ఇశ్రాయేలుల సంఖ్య ఎంత? సుమారుగా ఎంత రాయబడింది? 6 లక్షల కాల్బలము అని రాయబడింది. అంటే పురుషులే 6 లక్షల మంది ఉన్నారు. స్త్రీలు, పిల్లల్ని, వాళ్ళని కలుపుకుంటే ఆయన సుమారుగా ఒక 20 లక్షల మంది వాళ్ళు వచ్చారు అని బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ 12 గోత్రాలకు చెందిన వాళ్ళే వాళ్ళందరూ. ఇశ్రాయేలు ప్రజలంతా 20 లక్షల మంది ఎవరికి చెందిన వాళ్ళు? ఈ 12 గోత్రములకు చెందిన వారు. నేను నా నోట్స్లో ఏమని రాసుకున్నానంటే అహరోను 20 లక్షల ఆత్మల భారాన్ని కలిగిన వాడు. ఇక్కడ ఏం భరిస్తుందో చెప్పండి? అహరోను ఏం చేస్తుండో? ఆత్మల భారం కలిగిన వాడు. మొదటిది ఆయన ఆలయంలో ఉన్నవాడు, రెండవది ఆరాధన చేసేవాడు, మూడవది అంకిత భావంతో ఉన్నవాడు, 4వది అనుకువతో ఉన్నవాడు, 5వది ఆత్మల భారం కలిగిన వాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే 20 లక్షల మందికి ఈయన ఎలాంటి వాడు అని అంటే బ్రతికిన వారికి, చచ్చిన వారికి మధ్యలో ఈయన నిలబడాలి. ఖచ్చితంగా ఈయన ప్రధాన యాజకుడిగా దేవునికి మనుషులకి మధ్యలో నిలబడవలసిన పరిస్థితి. ప్రజలు ఏమన్నా చెప్పాలనుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ప్రజలతో ఏమన్నా మాట్లాడాలి అని అంటే దేవుడు కూడా ఎవరికి చెప్పాలి? ప్రధాన యాజకుడికి చెప్పాలి. ఈయన మధ్యవర్తిత్వాన్ని నెరవేర్చేవాడు. ఈరోజు మనకు కూడా యాజకులం అని పిలువబడుతున్నాం, రాజులైన యాజకులం అని పిలువబడుతున్నాం. మరి ఏమన్నా ఆత్మల భారం ఉందా మనకి? అహరోన్లాగా నేనంట మన శరీర భారమే మేము మోయలేకపోతున్నాం అయ్యా, ఇంకా మా ఆత్మల భారం మేమే ఎక్కడ మోస్తాం? మేము నడవటానికి ఇబ్బంది అవుతుంది, లెగవటానికి ఇబ్బంది అవుతుంది, నడవటానికి ఇబ్బంది అవుతుంది, మా శరీరాలు మేము మోసుకోవటానికే కష్టం అయిపోతుంది, ఇంకా ఆత్మలను భరించే భారం మాకెక్కడ ఉందంటారా? ఈ వయసు ఎప్పుడో, ఏ వయసులో తెలుసా ఆయన చేసింది? దేవుడు మోషే అని పిలిచింది ఏ సంవత్సరం? అప్పుడు 80వ సంవత్సరం. అప్పుడు అహరోనికి ఎంత వయసు? ఎంత అహరోనికి? అమ్మ బాబు 83 సంవత్సరాలు. ఫరో ఎదుట వాళ్ళిద్దరు నిలబడ్డప్పుడు వాక్యం చక్కగా చదువుకోవాలి కదా. చూడండి, నిర్గమాకాండం 7వ అధ్యాయం 6-7 వచనాలు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. మోషే అహరోన్లు యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగునే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకి 80 ఏండ్లు, అహరోను 83 ఏండ్లు.
ఎన్ని సంవత్సరాల వయసులో ప్రారంభించబడింది? 83 సంవత్సరాల నుంచి ఆయన చచ్చిపోయేంత వరకు 80 సంవత్సరాల వయసులో మనం లెగుస్తామా తల్లి? మనల్ని నలుగురు లేపాలి. కానీ ఈయన ఇటువైపున 6 గోత్రాలు, ఇటువైపున 6 గోత్రాలు, 20 లక్షల మంది ఆత్మల భారాన్ని కలిగిన వాడు. అహరోను జీవితం ఎంత గెలుపు ఉందో మనం ఆలోచన చేస్తే, ఆయన జీవితం ఎంత సఫలతను మనం ఆలోచన చేస్తే, చాలా వెరీ సక్సెస్ఫుల్ లైఫ్, చాలా అద్భుతమైన ఆశీర్వాదాలతో కూడిన జీవితంగా మనం ఆలోచన చేయొచ్చు. ఈరోజు ఆత్మల భారం కలిగిన యాజకులంగా మనం ఉండాలి అనేది దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎన్ని మాటలు చెప్పానండి? 5 మాటలు చెప్పాం. మరొకసారి చెప్తున్నాం. మొదటిది, ఆయన ఆలయంలో జీవించిన వాడు. రెండోది, ఆరాధనతో బ్రతికిన వాడు. మూడోది, ఆయన అంకిత భావముతో జీవించిన వాడు. నాలుగోది, అనుకువతో, తమ్ముడైనా సరే సేవకుడు నాయకుడు అని అనుకువతో బ్రతికిన వాడు. ఐదోది, ఎవరినైతే ఐగుప్తు నుండి మోసుకొని వస్తుండో వాళ్ళని చేర్చడానికి 20 లక్షల మంది ఆత్మల భారాన్ని భరించిన వాడు. ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. మరొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసే ముందు, ఆయన జీవితంలో ఉన్న ఫెయిల్యూర్స్, ఆయన జీవితంలో ఉన్న కొన్ని ఓటముల గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. నేను 2 ఓటములు, ఆయన జీవితంలో ఉన్న 2 ఓటములు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి ఓటమి, వారి తమ్ముడైన మోషే వివాహం చేసుకున్నప్పుడు వారు ఇరువురు ఏం చేశారు చెప్పండి? ఒక ఆమె పేరు మిరియాము, ఇంకొక ఆయన పేరు అహరోను. 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడిరి. జాగ్రత్తగా నేను విషయంలోనికి వస్తాయి. ఇది మొట్టమొదటి ఫెయిల్యూర్. మొట్టమొదటిసారిగా ఎవరి మీద వ్యతిరేకంగా మాట్లాడుతుండో, విరుద్ధంగా మాట్లాడుతుండో, నాయకుడు అయిన మోషేతో విరుద్ధంగా మాట్లాడుతూ ఉండు. వీళ్ళిద్దరూ, మిరియాము అదేవిధంగా అహరోను, ఇద్దరు మోషేకి చాలా సన్నిహితులు. మోషే జీవితాన్ని చాలా చక్కగా బ్రతికించిన వాళ్ళు. మనం మిరియాముని అడిగితే నదిలో పడిపోకుండా, చనిపోకుండా కాపాడింది ఎవరు? అక్క మిరియామే. ఇప్పుడు వరకు ఆయన్ని జాగ్రత్తగా చూస్తుంది ఎవరు? అక్క. అహరోను కూడా దేవుడు పిలిచి, అహరోను నువ్వు మోషే దగ్గరికి వెళ్ళు అంటే మోషే అని కనపడిన తర్వాత, ముద్దు పెట్టుకున్న తర్వాత, అప్పుడు దాకా మోషే అంటే ఎవరో తెలుసు. 80వ సంవత్సరం దాకా ఆ ఐగుప్తు దేశంలో ఫరోగా పిలువబడుతున్న వాడు మా తమ్ముడే అని మిరియాముకు తెలుసు, మా తమ్ముడే అని అహరోనుకి తెలుసు. వీళ్ళు దూరంగా ఉన్నారు. ఫరో రాజుగా మోషేని చూస్తూ ఉన్నారు. మోషే పారిపోయి వచ్చినప్పుడు దేవుడు కలుసుకోమన్న దాకా వీళ్ళు ఎప్పుడు మోషేని టచ్ చేయాల. మొట్టమొదటిసారిగా దేవుడు కలుసుకోమన్నాడు. తొలిసారి కలుసుకున్నప్పుడు చక్కగా రిసీవ్ చేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, పడ్డాడు, ఏడ్చాడు. ఇవన్నీ మనకు తెలుసు. అక్కడి నుండి ఈ పెళ్ళయ్యేదాకా వాళ్ళు అతని మీద విరోధంగా మాట్లాడరు. కానీ మాట్లాడారు. ఇరువురికి శిక్ష విధించబడింది. మాట చూడండి 9వ వచనంలో, 9వ వచనం. 8వ వచనంలో నేను ఇలా చెప్తున్నా చూడండి. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అనెను. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. సో అక్కడి నుంచి మిరియాము ఆమె మొహం మీద మనకి కుష్టి వచ్చినట్లుగా, ఇవన్నీ స్టోరీ అంతా మనకు తెలుసు. సో ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మోషే మీద విరోధంగా లెగటం వలన దేవునికి భయపడలేదు అని చెప్తా ఉన్నాడు. ఆ కింద మోషేని గురించి ఒక 3 మాటలు అహరోనుకి చెప్తా ఉన్నాడు. మోషే ఎలాంటి వాడో తెలుసా? మోషే భూమి మీద మిక్కిలి, ఈ సందర్భంలో చెప్పిండండి, నాకు చాలా విచిత్రం. 3వ వచనం చదవండి. యెహోవా మాట వినును. మోషే భూమి మీద ఉన్న వారు అందరిలో ఈ మాట ఎందుకు చెప్పిండో తెలుసా? వాడు ఒకడు అప్పుడే కొట్టొచ్చిండు, నువ్వు జాగ్రత్త, వాడి మీద లెగుస్తున్నావా నువ్వు? మోషే లెగిసి అహరోను కొడితే అహరోను మళ్ళీ సమాధిలో తప్ప ఇంకాడికి పోడు. అందుకని మోషే గురించి అహరోనుకి ఏం చెప్తున్నా తెలుసా?
మోషే జోలికి పోవద్దు, భయపడండి, మోషే మిక్కిలి. అమ్మో, ఒకవేళ అహరోను కొడితే అహరోన్కి ఏ పార్టీ ఉండేది కాదు. ఐగుప్తుడిని కొట్టడం రెండో దెబ్బ ఏమైనా కొట్టినట్టు ఉందా బైబిల్లో? ఒక్క దెబ్బకే ఏమైపోయింది చెప్పండి. అంటే యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, ఈయనకి మిలిటరీ తెలుసు, ఆర్మీ తెలుసు, నేవీ తెలుసు, సకల విద్యల్లో అన్ని విద్యలు తెలిసిన వాడు, యుద్ధ నైపుణ్యతలన్నిటినీ తెలిసిన వాడు. నా మాటలో చెప్పాలంటే ఒక మెడికల్ డాక్టర్గా కూడా తెలిసిన వాడు. ఎక్కడ కొడితే కరెక్ట్ చేస్తారో వాడు తెలుసు. అందుకే ఒక దెబ్బకే చంపేసిండు. అన్ని విద్యల్లో ఉన్నవాడు, చాలా చంపడానికి ఉపయోగించుకున్నాడు. కానీ దేవుడు దానికి కాదు, బాబు నీకున్నవన్నీ కోపం అంతా అయిపోయి మిక్కిలి సాత్వికుడు అన్నది. ఇప్పుడు అన్నదిడుతున్నా కూడా ఏమంటుంది చెప్పండి, విరోధంగా మాట్లాడినా. సో కొన్నిసార్లు మన మీద విరోధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ పని దేవునికి అప్పగించాలి, మనం చేయకూడదు. ప్రతీకారం తీర్చే పని ఎవరిది చెప్పండి? దేవుడిని. అప్పుడప్పుడు అసలు దేవుడి దాకా ఛాన్స్ ఇవ్వంగా మనం ప్రతీకారం, నువ్వు ఇచ్చేదేంటి ప్రభువా, నేనే తీర్చుకుంటా అని చాలా స్పీడ్గా ప్రతీకారం తీర్చుకుంటా ఉంటాం. అత్తల మీద కోడళ్ళు, కోడల మీద అత్తలు, చాలా ప్రతీకారాలు ఉంటాయి. కానీ బయటపడరు. సంఘంలో బల్ల తీసుకునేటప్పుడు అసలు బయటపడరు. దేవుడికి స్తోత్రం. వీళ్ళందరిని బట్టి అహరోను దీవించబడును గాక. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొట్టమొదటి ఫెయిల్యూర్ ఇది, మొట్టమొదటి ఫెయిల్యూర్. రెండో ఫెయిల్యూర్ మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, సంఖ్యాకాండం మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో మరొక ఫెయిల్యూర్. త్వరగా చదువుదండి, దేవుని మాటలు జాగ్రత్తగా ఉందండి. 32వ అధ్యాయం 1వ వచనం నుండి. మోషే కొండ దిగకుండా తడుగు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకును, మీ కుమారులకును, మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులు తీసి నా ఎత్తుకు తెండని వారితో చెప్పగా, ఈ విషయాలు కూడా మనందరికీ తెలుసు. ఇది ఎన్నో ఫెయిల్యూర్ అంటే ఏ ఫెయిల్యూర్ ఇది? ముందు సహోదరుల మీద కోప్పడినప్పుడు ఫెయిల్యూరు, మోషే మీద, నాయకుడి మీద కోప్పడినప్పుడు ఫెయిల్యూరు. రెండో ఫెయిల్యూరు ప్రజల ఎదుట ఫెయిల్ అవుతా ఉండడం. ఇదేంటంటే బంగారం అంతా తీసుకొని ఒక దూడను తయారు చేసి, ఈ దూడ ఐగుప్తులో నుండి మనల్ని నడిపించినది. దీన్నే నేను ఇక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు మన లైఫ్లో చాలా ఈజీగా ఫెయిల్ అవుతూ ఉంటాం. ఫెయిల్యూర్స్లో నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడో తెలుసా? ఉన్నారా చెప్పమంటారా? మనం బయట వాళ్ళ దగ్గర ఎప్పుడు ఫెయిల్ అవ్వం. బయట వాళ్ళ దగ్గర చాలా మచ్చటంగా మాట్లాడతాం, చాలా సంస్కారంగా మాట్లాడతాం. బయట వాళ్ళ దగ్గర ఎటువంటి గొడవలకు పోవు. కొంతమంది స్త్రీలు ఉంటారు, అబ్బో నోట్లో నాలుగు లేనట్టుగా, బయటోడు చూస్తే అమ్మాయి అలాంటిది కాదే అని అంటారు. కానీ ఇంట్లో అమ్మో భర్తను కాదు కదా, ఇంకా ఇంట్లో ఉన్నవాడిని మామూలు బ్రతకనీయరు, అలాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఈజీగా ఫెయిల్ అయ్యేది ఎక్కడో తెలుసా? మన సహోదరులు సహోదరుల మధ్యలో ఫెయిల్ అవుతాం. మనం ఈజీగా ఎక్కడ ఫెయిల్ అవుతాం చెప్పండి? నేను ఇంకా చెప్తున్నా, వీళ్ళిద్దరూ మోషే వీళ్ళకిద్దరికైనా చిన్నోడు కదా, చిన్నోడిది కాబట్టి దేవుడు అన్న విషయం గుర్తురాల, దేవుడు నియమించాడు అన్న విషయం గుర్తురాల. చాలా ఈజీగా, చాలా సులువుగా మాకన్నా వయసులో చిన్నోడు అని నోట్లో నుంచి మాట్లాడాల్సింది మాట్లాడేశారు విరుద్ధంగా. ఈరోజు మన ఫెయిల్యూర్స్ బయట ఉండవు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. బయట ఎక్కడ మనం ఫెయిల్ అవ్వం. ఎక్కడ ఫెయిల్ అవుతుంది చెప్పండి? ఇంట్లో ఫెయిల్ అయినా ఫెయిలే, మన సొంత అక్కజెల్లెల దగ్గర ఫెయిల్ అయినా ఫెయిలే, మనకన్నా చిన్నవాడి దగ్గర ఫెయిల్ అయినా ఫెయిలే. ఈరోజు ప్రధాన యాజకుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు అయినప్పటికీ మోషే నాయకత్వాన్ని ప్రశ్నించిన వాడుగా, మోషేకి విరుద్ధంగా మాట్లాడిన వాడుగా ఇంట్లో వారి దగ్గర ఫెయిల్ అయిన అహరోనుని మనం చూడొచ్చు. రెండో విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ సందర్భంలో 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మనం ఫెయిల్ అవ్వటానికి సో మెనీ ప్రెజర్స్. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోషేకి చాలా ఒత్తిడి వచ్చింది. ఆయన 40 రోజులు పైనకి వెళ్ళిపోయాడు. మోషే కొండ దిగటం తడువైపోయింది. ఎన్ని దినాలు పైన ఉండడం కొండ మీద? 40 డేస్. నెల దాటిపోయింది. కింద వాళ్ళంతా 20 లక్షల మంది మోషే వేయడం మాకు తెలియదు, మాకు ఫుడ్ ఏంటి, మా దేవుడు ఏంటి అని చెప్తుంటే నాయకుడిగా అహరోను ఎంతో ఒత్తిడికి గురై ఉంటాడు. ఈరోజు చాలా సందర్భాల్లో నేను చెప్తున్న జాగ్రత్తనండి, మన ప్రెజర్స్లో, మన ఒత్తిడిలో
డోంట్ మేక్ ఎనీ రాంగ్ డెసిషన్స్. చిన్న చిన్న ఒత్తిడిలో మనం చాలా చెడ్డ నిర్ణయాలు తీసేసుకుంటాం. అప్పుల భారంతో చచ్చిపోయాడు. అప్పుల భారం నువ్వు తెరవకపోతే ఏమైంది? నువ్వు బ్రతుకు, అప్పులు అయ్యేంతటా రద్దు అవుతాయేమో, గవర్నమెంట్ మారొచ్చేమో, ఏమైనా జరగవచ్చు. ఒత్తిడికి నువ్వు లొంగిపోయి ఆత్మహత్య చేసుకోవటం ఏంటి? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయానన్న ప్రెజర్తో, రిజల్ట్స్ రేపు వస్తున్నాయంటే ఇటు చచ్చిపోతాడు. ఎందుకు? ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే లైఫ్ అయిపోయినట్ట, ఇంకో ఎగ్జామ్ రాయొచ్చు, ఇంకొకటి మనం చేయొచ్చు. ఈరోజు చాలా సందర్భాల్లో ఇంట్లో ప్రెజర్స్. మొన్న ఈ మధ్య ఒక అయ్యగారు చనిపోతే ఏం రాసిందంటే భార్య మీద రాసిండు. ఆమె అన్ని చోట్ల కనపడ్డ వాళ్ళందరి దగ్గర అప్పులు చేసిందంట. ఎవరు? అమ్మగారు అప్పులు చేస్తే నీ బంగారమే కదా ఇచ్చి అప్పు చేసింది, తీసుకుంటూ వాడు బంగారం ఇవ్వడు, పోతే పోని నువ్వు చచ్చిపోవటం నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. నందిగాంలో, మా ఊర్లో కొంతమంది భార్యల ప్రజలకి, కొంతమంది భర్తల ప్రెజర్స్కి, కొంతమంది సేవకుల ప్రెజర్స్కి, కొంతమంది ఎగ్జామ్ ప్రెజర్స్కి నువ్వు తీసుకునే డెసిషన్ ఏమైపోయింది? ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను అలా చెప్తాను. ఒకటి ప్రెజర్స్ అయితే, రెండోది మన ఎదుట ఈ భాగంలో చెప్తున్నా. మొదటిది మన ఫ్యామిలీస్ విషయంలో ఫెయిల్ అయిపోవచ్చు, ఆ మాట అర్థమైంది కదా. రెండోది మన ఒత్తిడిలో మనం ఏమైపోవచ్చు? ఫెయిల్ అయిపోవచ్చు. మూడో విషయం చెప్తే, దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు అహరోను ఎదుట ఫ్రీడమ్ ఉంది. అహరోను ఏం చెప్పొచ్చు? వాళ్ళందరూ నిలబెట్టి వరుసగా 20 లక్షల మంది యెహోవాయే మన దేవుడు అని చెప్పొచ్చా చెప్పకూడదా? ఏమన్నా కొడతారా? యెహోషువ వాళ్ళందరినీ కనాన్ దేశంలో ప్రవేశించే ముందు వారికి చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరినైనా సేవించుకోండి, నాకు ప్రాబ్లం లేదు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. ఈ డెసిషనే అహరోను ఎందుకు చెప్పలేకపోయిండు? ఈరోజు మనకి మనం ఒకవేళ ఎవరన్నా ఆపేశారు మనం చర్చికి రాకుండా, మీరు డైరెక్ట్గా మీరు ఏవైనా చేయండి, మేము మందిరానికి వెళ్తాం అని చెప్పొచ్చు. అలా కాకుండా సో దేవుడే నిన్ను పంపించిండు, మందిరానికి ఆపిండు ఈరోజు, లేకపోతే చాలా పెద్ద పని అయిపోయేది అని మనకున్న సొంత నిర్ణయం, స్వాతంత్ర్యాన్ని బట్టి తప్పిపోవటానికి అవకాశం ఉంది. ఈ స్వాతంత్ర్యంలో దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు మోసే దేవుడు, దేవుడు మనల్ని దర్శించే దేవుడు, దేవుని యొక్క గుణగానాలన్నింటినీ ఎరిగిన ప్రధాన యాజకుడు బంగారంతో ఒక దూడను చేసి ఈ దూడ పంపిస్తుంది మిమ్మల్ని అని చెప్పటం ఎంత దారుణమైన పని అండి అది. ఈరోజు కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యం, దేవుడు మనకిచ్చిన ఫ్రీడమ్ మనల్ని ఏం చేస్తుందంటే, నిజదేవుడి నుంచి మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది చెప్పండి? విగ్రహాలకు నడిపిస్తూ ఉంది. అందుకే మనం చదువుకున్న 115వ కీర్తనలో 2వ వచనం నుండి 8వ వచనం వరకు విగ్రహముల గురించి మాట్లాడుతూ వచ్చింది. నువ్వు చేసిన దూడ అది ఏమీ మాట్లాడేది కాదు, నీ వరీస్ అన్నిటిని తీర్చేదేమీ కాదు. కొన్నిసార్లు దేవునికి ప్రార్థించాల్సిన మనం ఇలాంటి మెటీరియలిస్టిక్ పదార్థాల మీద మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఈ దూడ ప్లేస్లో కొన్నిసార్లు డబ్బులు రావచ్చు, దేవుణ్ణి ఆరాధించం, డబ్బులు దొరికితే ఆనందం. అప్పు ఉంది, అప్పు కట్టాలి, దేవుడికి ప్రార్థన చేయరు, ఎవడు ఇస్తాడా డబ్బులు అని చూసి చివరకు వాడి జీవితంలో దేవుడు అయిపోయాడు. నా మాట అర్థమవుతుందా? ఈరోజు చాలామంది ఇళ్లల్లో దూడలు ఉన్నాయి, మీరేమైనా అనుకోండి, కొంతమంది మొహాలు దూడల్లాగానే ఉంటాయి. అహరోను మొహం, నాకు విజయవాడలో దేవరాజు అంకుల్ మనందరికీ తెలుసు కదా, ఈ అహరోను దూడను తయారు చేసినప్పుడు అహరోను మొహం దేవుడు చూస్తే, మోషే మొహం ఆ కొండ మీద చూస్తే మోషే మొహం ఎలా ఉంది చెప్పండి? బాగా ప్రకాశిస్తూ ఉంది. ఆయన మొహాన్ని చూడలేక అందరూ ఇశ్రాయేలు ముసుగేసుకున్నారు. అహరోను మొహం చూస్తేనంట దూడ మొహంలా ఉందంట. అందుకే వాడు మొహంలాగా దూడను తయారు చేసుకుంటా అని చెప్తా ఉంటాడు అంకుల్, నేను కాదులే. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ అహరోను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవకాశం ఉంది, ఆయన సొంత నిర్ణయం తీసుకోవటానికి కూడా అవకాశం ఉంది. మొత్తానికి అందరూ నేనంట వీళ్ళ బంగారాన్ని ఎవరు దోచుకోవాలి. ఎవరు దోచారంటే ప్రధాన యాజకుడే దోచుకున్నాడు. అప్పుడప్పుడు అయ్యగారులు మనమే దోచుకోవాలి బంగారం. ఈ చెవులకి ఎవరెవరు పెట్టుకున్నారంట అక్కడ చూడండి మరలా 2వ వచనంలో, అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెకును, అంటే అబ్బాయిలు కూడా పెట్టుకున్నారు పోగులు, తెలుసా? మొత్తానికి అందరి చెవులు ఖాళీ చేయించండి. ఎవరు? మోషే, అహరోను. ఈ అహరోను భలే విచిత్రమైన, సో మనం చేసే మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక ఉన్నతమైన జీవితంలో ఉండవలసిన వాడు ఏమైపోయిందంటే ఫెయిల్యూర్ అయిపోయిండు.
సో ఇది ఎన్నో మాట చెప్పండి? రెండో మాట. ఒక ఫెయిల్యూర్ ఏమని చెప్పాను? కుటుంబ సభ్యుల మధ్యలో, మనము సహోదరుల మధ్యలో మనము ఓడిపోవటానికి అవకాశం ఉంది. రెండోది, ఒత్తిళ్ళ మధ్యలో మనం ఓడిపోవటానికి అవకాశం ఉంది. మూడోది, మన సొంత చిత్తాన్ని బట్టి, మన డెసిషన్ బట్టి, స్వచిత్తాన్ని బట్టి, సొంత నిర్ణయాలను బట్టి మనం ఓడిపోవటానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మరొక ఫెయిల్యూర్ మీకు జ్ఞాపకం చేస్తాం. మోషేతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, బండలో నుంచి నీళ్ళు వస్తాయి అన్నాడు. కానీ ప్రజలందరిని పిలిచాడు, ఎదురుగా అందరిని పిలిచి, మొత్తాన్ని పిలిచి ద్రోహులారా అని తిట్టిండు మొట్టమొదటిసారిగా. ఇంతకీ ఈ తిట్టింది ఎవరు అంటారు? మోషే అంటారా, అహరోన్ అంటారా? ఏదో చెప్పండి, మీరు ఏమని చెప్తున్నా నేనేమన్నాను. మోషేనే అంటారంట. సరే, వాక్యం చదువుదాం. 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోనికి రండి. మొదటి వచనం. మొదటి నెల యందు ఇశ్రాయేలుల సర్వసమాజం సీను అరణ్యముకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడిన ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. 7వ వచనం. అంతటా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారు కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. అమ్మ ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాట చదువుతున్నా. 10వ వచనం. తర్వాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, నేననుందా మేమనుందా? చూడండి, ఇప్పుడు చూడండి. మేము ఈ బండలు అంటే ఎవరు మాట్లాడారు? ఇద్దరు కంబైన్డ్గా మాట్లాడు. దోహులారా అన్నది మోషే నత్తోడు కాబట్టి స్కిల్ఫుల్గా అన్నది ఎవరు అంటారు? మాట్లాడటం కూడా, తిట్టడం కూడా చాలా స్కిల్ఫుల్గా ఎవరు తిట్టుంటారంటారు? అహరోన్ తిట్టిండు, అంతే కదా. ద్రోహులారా మీరందరూ వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన. నేను అంటాను, ఒకవేళ మోషే అంటే ముందు మోషే తెచ్చిపోవాలి. ఆ తర్వాత వచనాల్లో నేను చదువుతున్నా చూడండి. ఇదే అధ్యాయం 24వ వచనం. 24వ వచనంలో ఈ మాట ఇలాగ రాయబడింది. అహరోను తన పితరులతో కూడా చేర్చబడును, ఏలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేసిద్దరు గనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చు దేశమందు అతడు ప్రవేశింపడు. ఈ నేల కొరకు చంపింది ఎవరిని చెప్పండి? అహరోన్. అంటే మొత్తానికి ఇది కూడా దేవుడు కొన్నిసార్లు మన మీద మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఉండదు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వస్తే కొంతమంది సేవకులు భలే కబుర్లు చెప్తారండి. చెప్పి నువ్వు దర్శనం బాగోకపోతే రక్తం కత్తుకొని తెస్తావని వాడు చెప్పిండు. రక్తం కత్తుకొని ఎవరు తావరు, చచ్చిపోతారా? ఏమవదు. చాలాసార్లు మనల్ని బెదిరించడానికి, ఇతరులను బెదిరించడానికి, నేను అంటాను 20 లక్షల మంది ప్రజలు వాళ్ళు నిజంగా దుర్మార్గులే, కానీ ద్రోహులు అన్నదానికి అహరోను ఆ సంవత్సరం చచ్చిపోయాడు. నా మాట అర్థమైందా? సో ఇదొక ఫెయిల్యూరు. ఎన్ని ఫెయిల్యూర్లు చెప్పాను? 3 సందర్భాల్లో 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది, ఇంట్లోనే మనం ఫెయిల్ అవ్వచ్చు. రెండోది చెప్పండి, ఒత్తిడిలో మనము ఫెయిల్ అవ్వచ్చు. మూడోది, సొంత చిత్తములో నెరవేర్చడంలో ఫెయిల్ అవ్వచ్చు. ఇతరులను తోలనాడి మాట్లాడటంలో మనము ఫెయిల్ అవ్వచ్చు. ఈ 4 ఫెయిల్యూర్స్ని మీకు జ్ఞాపకం చేశాను, జాగ్రత్తగానండి. అహరోను యొక్క విజయాలు మీకు జ్ఞాపకం చేశాను, అహరోను యొక్క అపజయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈ రెండింటి మధ్యలో, అపజయాలకు జయాలకు మధ్యలో ఎప్పుడు దేవుడు ఉన్నాడు. ఎప్పుడు ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. నేను అలా చెప్తా, జాగ్రత్తగానండి. మోషే ఇప్పుడు చెప్పిన అన్ని వాక్యాలన్నీ మళ్ళీ చదివించడానికి సమయం సరిపోదు, టైం లేదు, కొంచెం జాగ్రత్తగానండి. అహరోను కుమారులు అబీహు, నాదాబు అనేవాళ్ళు వేరొక అగ్నిని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళని దేవుడు ఏం చేసిండు? హలో, వాళ్ళు చేసిన పని ఏంటి చెప్పండి? వేరొక అగ్నిని తీసుకొని వచ్చి అక్కడ అలా పెట్టడంతోనే దేవుడు ఏం చేసిండు? కాల్ చేసిండు. మరి ఈయన దూడను తయారు చేసిన దేవుడు ఎందుకు కాల్ చేయాలా, చంపేలా? వేరొక అగ్ని తీసుకొస్తే డేంజర్ అంటారా? వేరే విగ్రహాన్ని తయారు చేయటం డేంజర్ అంటారా? అగ్నిని తీసుకొచ్చిన దేవుడు ఏ మాత్రము ఊరుకోకుండా వాళ్ళని కాల్ చేసిన దేవుడు అహరోను ఎందుకు స్పేర్ చేశాడు, ఎందుకు బ్రతికించాడు అని మనం ఆలోచన చేస్తే
దేవుడు పిలుచుకున్నాడు అంతే. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఉన్న వాళ్ళందరం ఈరోజు కూడా బ్రతికేము అంటే అర్థం ఏంటో తెలుసా? మన భక్తిని బట్టి కాదు, మన జయాలు అపజయాలను బట్టి మనం బ్రతకల, దేవుడు బ్రతికించాడంతే. గాడ్ ఈజ్ ఎనఫ్. అదే 115 కీర్తన మొదటి వచనంలో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే. ఎంత అద్భుతం అంటే, ఓ ప్రధాన యాజకుడు అహరోను, నీ వల్ల ఇది జరిగింది కాదు కాదు, దేవుడు నా కుమారుని చంపేసినట్లుగా నన్ను కూడా, నేను అంటాను, ఈయన చాలాసార్లు దేవుడు స్పేర్ చేస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోషే ఏమైతే ఎప్పుడైతే తిరగబడిండో అప్పుడే వీళ్ళిద్దరిని వేసేయాలి దేవుడు, అసలు మరణానికి ఒక్క దెబ్బతో వేసేయాలి వీళ్ళని. ఎందుకంటే వాళ్ళని అబీహు నాదాబుల్ని ఏమాత్రము క్షమించని దేవుడు, కాల్చివేసిన దేవుడు. అహరోను విషయంలో తమ్ముడి మీద తిరగబడిన ఆగాగన్నాడు. ఇక్కడ దూడను తయారు చేసిన ఒత్తిడిలో ఆయనకున్న పరిస్థితులన్నీ, ఓ మాటలో చెప్పాలంటే మన అపజయాలు, పరాజయాలు, మన గెలుపులు, మన ఓటములన్నీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఈ నో ఎవ్రీథింగ్. మన హృదయంలో మాటలు రాకమునిపే, మన కళ్ళల్లో చూపు రాకమునిపే దేవుడు ఎదిగినవాడు. ఇంకా చెప్పాలంటే అసలు భూమి మీదకి మనకు రాకమునిపే మన దినములన్నీ ఆయన జీవగ్రంథంలో లిఖితములు చేయబడ్డాయి. దేవుడు వీటిలన్నిటిలో కార్యం జరిగించింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే, నీ విజయాలు, నీ ఓటములు దేవుడికి పనిచేయవు. దేవుడు ఏం చేయాలి అని అంటే, దేవుడు తన ఇష్టానుసారంగా బ్రతికినవాడు. సరే, మరణించే టైంలో మీకు కొన్ని మాటలు చెప్పేసి వాక్యాన్ని ముగిస్తా. ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది అని అంటే, 22వ వచనం నుండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 22వ వచనం నుండి 29వ వచనం వరకు కొన్ని మాటలు. ఇందాక ఎన్ని విషయాలు చెప్పానండి మీకు? విజయాల్లో 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశా. ఆయన మొదటిది ఆలయంలో ఉన్నవాడు, రెండోది ఆరాధనలో ఉన్నవాడు, మూడోది అంకిత భావంతో జీవించినవాడు, నాలుగవది అనుకువతో జీవించినవాడు, ఐదవది ఆత్మల భారంతో జీవించినవాడు. ఇప్పుడు 22వ వచనం నుండి 29వ వచనం వరకు నేను కొద్దిగా టైం తీసుకున్నా, కంగారు పడొద్దు, మీరు కొంచెం జాగ్రత్త వినండి. 22వ వచనం, అప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఏదోము పొలమేర్ల యొద్ద ఉన్న హోరు కొండలో మోషే అహరోనులకు ఎలాగూ సెలవిచ్చిన. బైబిల్ తీశారండి, ఈ వచనాలు కొంచెం జాగ్రత్తగా చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 23వ వచనం. దేవుడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అక్కడ? ఓన్లీ మోషేతోనేనా? కాదు కాదు కాదు. ఎవరెవరితో మాట్లాడుతున్నా చెప్పండి, ఏమని రాయబడింది? యెహోవా ఏదేము పొలిమేర్ల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చిన. ఏం సెలవిచ్చను అని అంటే, అహరోను తన పితరులతో చేర్చబడును. అబ్బా, పితరులతో చేర్చబడును. నేను వారిని జనాంగాల నుండి కొట్టివేస్తాను అని చెప్తే అర్థం ఏంటి అని అంటే, వాడు నీతిమంతుడు కాదు అని అర్థం. జాగ్రత్తగా 2 మాటలు జాగ్రత్తగా. నేను పితరులతో చేరుస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము పితరులతో చేర్చబడెను, యాకోబు పితరులతో చేర్చబడెను, దావీదు పితరులతో చేర్చబడెను, అట్లాగే అహరోను కూడా పితరులతో చేర్చబడిన అంటే గాడ్ యాక్సెప్టెడ్ హిజ్ ఫెయిల్యూర్స్ ఆల్సో. ఆయన తప్పిదాలను కూడా దేవుడు ఏం చేశాడు? అనుమతించండు. కాబట్టి పితరులతో చేర్చడానికి అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలా కాకుండా నేను వారిలో నుండి, ఇశ్రాయేలు ప్రజల్లో నుండి కొట్టివేసి తిని అని అంటే, కొంతమందిని కొట్టివేసిండు, వాళ్ళని కోరాహుని కొట్టివేసిండు, ఎప్పుడు ప్రజలతో వారిని చేర్చలేదు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈయన పితరులతో చేర్చబడినుడు అని రాయబడతా వచ్చింది. ఆ తర్వాత, ఏలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట విని నా మీద తిరుగుబాటు చేసి కనుక నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపుడు. నీవును చూడండి అక్కడ, నీవు అహరోనును అతని కుమారుడిని ఎలియాజరును తోడుకొని హోరు కొండెక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించుము. అహరోను తన పితరులతో కూడా చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసిను. సర్వ సమాజము చూచుండగా వారు హోరు కొండ నెక్కిరి. ఆగండి, నువ్వు కొండెక్కు నిన్ను అక్కడ చంపేస్తానంటే అయ్యగారు ఎక్కుతారా? అసలు ఇది ఎంత వెరైటీగా రాయబడిందంటే దీని మీద ఎంతసేపు అని చెప్పొచ్చు నేను, కానీ టైం సరిపోదు. ఇప్పుడు మీరు హోరు కొండ ఎక్కండి, అహరోను నేను అక్కడ చంపేస్తానని అహరోనికి మోషేకి చెప్తే వీడికి తెలియకుండా ఎట్టో మేనేజ్ చేసిండు, అహరోనుకి తీసుకెళ్ళండి అని చెప్పొచ్చు. అబ్రహాముకి చెప్పినప్పుడు ఎవరికి చెప్పలేదు, అక్కడ ఇసాకు చేయలేదు. కాబట్టి ఇసాకును జాగ్రత్తగా తీసుకెళ్ళి బలి పశువు ఎవర్రా అంటే కాదు, ఆ తర్వాత చెప్పిండు ఆ బలి పశువు నువ్వే అని. ఇట్లా బలి పశువు నువ్వు చేయలా,
ఇక్కడ ఇద్దరితో మాట్లాడండి దేవుడు. ఎవరితో మాట్లాడండి? అహరోను మోషేతో మాట్లాడండి. మీరు కొండ ఎక్కండి, కొండ మీద ఎవరు పోతారు? అహరోను చనిపోతాడు అన్నప్పుడు అహరోను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనమైతే ఇప్పుడు జాషువాని మోషేని ఇద్దరిని పైకి పంపిస్తే ఒకళ్ళని తీసేస్తానంటే వాడు అసలు అక్కడి నుంచి రాడు. నేను కొండ ఎక్కితే కొండ మీద కదా నువ్వు చంపేస్తానన్ను, కొండనెక్కనంత వరకు నాకు ఆరోగ్యం ఉంటుంది అనుకుంటాడు. అసలు కొండ ఎక్కడ. కానీ అహరోను ఎంత గొప్పవాడంటే, దేవుడు నిన్ను చంపేస్తున్నానంటే, మనకి కొత్త నిబంధనలో పౌలు చెప్తుంది కదా, మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసమును కాపాడుకుంటుని నా ఇది ఈ మాటలు ఈ అధ్యాయంలో అహరోను చెప్తా ఉండడం. జాగ్రత్త, నేను చాలా అద్భుతంగా బ్రతికా దేవుడి కొరకు, నన్ను ప్రజల్లో నుండి కొట్టివేయక నా దేవుడు పితరులతో చేరుస్తారన్నాడు. అద్భుతం నెంబర్ 1. రెండోది, దేవుడు నా వస్త్రాలు తీసి నా కొడుక్కి యాజకత్వం ఇస్తానంటుండు. నా కుటుంబాన్ని ఏమీ తొలగించలా. నా కడుపును పుట్టిన నా కొడుకే నా తర్వాత నా యాజకత్వాన్ని చేస్తా ఉన్నాడు. నేను అలా చెప్తాను. అహరోను యొక్క సక్సెస్లో 6వ విషయం ఏంటి అంటే, ఆయన ఆయుష్ ఉన్నంత వరకు, ఎప్పటి వరకు? నేను అలా చెప్తాను, లాస్ట్ బ్రీత్ వస్త్రం తీయటంతోనే, ప్రధాన యాజకుని వస్త్రాలు తీయటంతోనే చనిపోయాడు ఆయన. అంటే లాస్ట్ బ్రీత్ వరకు, చివరి శ్వాస వరకు అహరోను ప్రధాన యాజకుని వస్త్రాలు ఉన్నాయి. ఆ వస్త్రాలతో ప్రభు కొరకు పనిచేసిన వాడు. చివరి శ్వాస వరకు ఆయుష్ ఉన్నంత కాలం ప్రభు కొరకు బ్రతికినవాడు. 6వ అంటే చెప్పండి, ఆయుష్ ఉన్నంత కాలం ప్రభు కొరకు బ్రతికినవాడు. మనం కొంతమంది ఆరోగ్యం ఉన్న, కొద్దిగా తలనొప్పి, చిన్న చిన్న రోగాలు వస్తే మనం దేవుని మందిరంలోనికి రాలేము. కానీ అహరోన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అహరోను నువ్వు పైన చచ్చిపోతావు అనంతతోనే, ప్రభువా మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, అదిగో ఓరు కొండ మీద నేను నా పరుగు కడముట్టి చేస్తున్నా. ఇప్పుడు చనిపోయే టైంకి అహరోనికి 123 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 123 సంవత్సరాలు. అంటే 123 సంవత్సరాల్లో కొండ ఎక్కడం అంత ఈజీ కాదు. కానీ కొండ ఎక్కిండు, ఊరు కొండెక్కి చూడాల్సిన పరిస్థితులన్నీ చూసిండు. దూరం నుండి వాగ్దాన దేశాన్ని చూశాడు. చక్కగా తన కుమారుడైన ఎలియాజర్కి ఈ ప్రధాన యాజకత్వపు వస్త్రాలు ధరింపబడ్డాయి. నేను ఇలా చెప్తా, మొదటి తరం గతించిపోతుంది, రెండో తరాన్ని దేవుడు ఎన్నుకుంటున్న సందర్భం. మొదటి యాజకత్వం ముగించబడుతుంది, రెండో జనరేషన్లో యాజకత్వం ఏర్పాటు చేయబడుతున్న సమయం. అలాంటి సమయంలో కూడా చివరి నిమిషం వరకు, చివరి శ్వాస వరకు, ఆయుష్ ఉన్నంత వరకు అహరోను ప్రభు కొరకు బ్రతికాడు, దేవుని కొరకు బ్రతికాడు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ కింద 28వ వచనంలో రాయబడింది, మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించును. అహరోను కొండ శిఖరమున, నేను అంటాను టాపెస్ట్. ఎక్కడ చనిపోయింది చెప్పండి? లోయల్లో కాదు. మనం ఇదే అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే అక్కడ ఎవరు రాయబడింది? మిరియాము చనిపోయింది అని రాయబడింది. చూడండి, 1వ నెల యందు ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడను. ఈమె ఎక్కడో లోయల్లో పాతి పెట్టబడింది. కానీ ఈయన ఎక్కడ చనిపోయాడు అంటే కొండ శిఖరమున. ఎక్కడ చనిపోయింది చెప్పండి? టాపెస్ట్. నేను ఊరకనే జస్ట్ మీకు అట్లా జ్ఞాపకం చేసి నేను ఇక్కడ ముగించేస్తా జాగ్రత్తని. 2 ప్రధాన యాజకులు, ఒక ఆయన పేరు అహరోను, మరొక ఆయన పేరు యేసుక్రీస్తు. 2 కొండలు ఎక్కారు. ఒక ఆయన హోరు కొండ ఎక్కిండు, ఉన్నత శిఖరం మీద. మరొక ఆయన కల్వరి కొండ ఎక్కిండు. ఈయన వస్త్రాలు తీసేశారు. ఈయన వస్త్రాలు ధరించడానికి ఇంకొకటి కావాల్సి వచ్చింది. ఎవరు కావాల్సి వచ్చింది చెప్పండి? ఎలియాజరు కావాల్సి వచ్చింది. కానీ ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వస్త్రాలు ధరించడానికి ఇంకో ప్రధాన యాజకుడు అవసరం లేదు మనకు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, పరిశుద్ధుడును, పవిత్రుడును, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు ఆకాశ మండలముల గుండా వెళ్ళినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు, ఆయనకి తర్వాత అవసరం లేదు. సిలువలో చెప్పిన 6వ మాట సమాప్తమైంది, ఫినిష్డ్. ఇంకా ఇంకొకటి కావాల్సిన అవసరం లేదు. కానీ అహరోను దగ్గర ఇంకొకటి కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ తర్వాత ఉన్న ప్రధాన యాజకులు మనం ఎవరు అంటే మనల్ని ప్రభు ఏమని పిలిచాడంటే రాజులైన యాజక సమూహం అని పిలుస్తా ఉన్నాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు ఇవ్వబడిన మాట ఏంటంటే, ఒక తరమే కాదు, మనం సుమారుగా 4 తరాలని మనం కనిపెట్టాలి.
ఓ తిమోతి, నువ్వు సామర్థ్యం కలిగిన మనుషుల్ని ఈ సువార్తను పరిచర్య అప్పగించడానికి నమ్మకమైన వారిని ఎంచుకొనుము అని చెప్పటంలో 4 తరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చాలా అడ్వాన్స్డ్గా మనము దేవుని సేవకులను, విశ్వాసుల్ని మనము సిద్ధపరచవలసిన వారంగా ఉంటున్నాం. వస్త్రాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కుమారుడికి అనుగ్రహించబడిన తర్వాత అతడు చనిపోయాడు. 29వ వచనంలో చూడండి, అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు అందరిలాగా, చాలా అద్భుతం. మోషేకి 30 దినాలు ప్రజలందరూ విలాపాలు సలాపాలు చేశారు, ఏడ్చారు. మామూలుగా యూదుల సాంప్రదాయ ప్రకారం వారం రోజులే, 7 రోజులు మాత్రమే. ఈయన వెరీ రెస్పెక్టబుల్. 30 రోజులు ఎందుకు ఏడ్చారు సర్వ సమాజం అంటే చెప్పండి? సంతాప దినాలు, 30 రోజుల సంతాప దినాలు అంటే ఎంత గౌరవప్రదంగా జీవించాడో. ఈరోజు ఆఖరి దినము వరకు, ఆఖరి శ్వాస వరకు ప్రభు కొరకు బ్రతికిన వాడు. దీన్ని ఆ అక్షరం మీద ఏమని రాసుకున్నామండి? ఆయుష్ ఉన్నంత కాలం ప్రభు కొరకు బ్రతికిన వాడు. ఉన్నారా మీరు ఇక్కడ? మొదటిది ఏమని చెప్పానండి? ఆలయంలో బ్రతికిన వాడు. రెండోది ఆరాధనలో బ్రతికినవాడు. మూడోది అంకిత భావంతో బ్రతికినవాడు. నాలుగోది అనుకువతో బ్రతికినవాడు. ఐదవది ఆత్మల భారంతో బ్రతికినవాడు. ఆరోది ఆయన ఆయుష్ ఉన్నంత కాలం, చివరి శ్వాస వరకు బ్రతికినవాడు. 115 అధ్యాయానికి రండి త్వరగా. 115 అధ్యాయం 9వ వచనం నుండి చివరి వచనం వరకు ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇక్కడ 7 గొప్ప మేలులు, ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేస్తా. త్వరగా రాసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటి మేలు 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం 3 పర్యాయాలు రాయబడింది. ఇశ్రాయేలీయులారా, అహరోను వంశస్థులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారా, మీరు యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయం. మొట్టమొదటి మేలు ఏంటంటే దేవుడే మనకు సహాయము. అందరూ చెప్పండి. మన హెల్పర్ ఎవరు చెప్పండి? మనుషులు కాదు. ఇందాక ప్రార్థన చేస్తాం మేము, మనుషులు నమ్ముకున్నట్టు కంటే రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట్టు ఆశ్రయించుట మేలు. ఎందుకు అంటే యెహోవాను నమ్ముకున్నది, ఆయన మనకు సహాయం. మీరు ఎవరిని నమ్ముకున్నా, అసలు సహాయము అన్నది ఎవరికి అప్పగించబడింది అని అంటే, మీరు కోపండి అంటే చెప్తా ఒక మాట, ఇటు పక్కోళ్ళు. సహాయము ఎవరికి బిరుదంటే అమ్మగారికి బిరుదు. ఆదాము ఒంటరివాడుగా చూసి దేవుడు జాలిపడి అతని కొరకు సాటి అయినా సహాయమును చేయుదునంటే, ఆ సహాయం వచ్చి వాడిని శాపానికి గురి చేసింది, నరకానికి గురి చేసింది, తినొద్దన్న వాటిలన్నిటిని తినిపించింది, గొంతు మీద కాలేసి తింటవా తినదా అన్నది. అంతే. భలే సహాయం అండి మీరు. అందుకే మనుషులను నమ్ముకున్నట్టు కంటే, ఎవరిని? అమ్మగారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకోండి, ఆయన మీకు సహాయము. ఈయన ఎలాంటి వాడు అని అంటే, మనం పడిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు, అహరోను ఇన్నిసార్లు ఫెయిల్ అయినా, తప్పిపోయిన కుమారుడు కూడా ఊరంతా తిరిగి వచ్చింది కదా, ఫెయిల్ అయినా ఈయన ఎలాంటి వాడంటే దగ్గరే తీసుకునేవాడు, హెల్ప్ చేసేవాడు. ఇంత గొప్ప సహాయకుడు మనకి ఎవరో కనిపించరు. రెండోది, అహరోను జీవితంలో మనం ఆలోచన చేస్తే దేవుడు వారికి కేడము. రెండో విషయం ఏంటి చెప్పండి? ఆయన కేడము అంటే ఏంటంటే షీల్డ్, అంటే మనలందరినీ కవర్ చేసేది. మనంతా, మన మీద ఏ శత్రువు దాడి రాకుండా, ఏ బాణము మన మీద గుచ్చుకోకుండా, ఏ యుద్ధములో మనం గాయపరచబడకుండా, యేసుక్రీస్తు ప్రభువే మనకు కేడములాగా, ఆయన మనకు డాలులాగా, ఆయన మనకు షీల్డ్ లాగా మనలందరినీ సంపూర్ణంగా కప్పించేవాడు. ఇక పరలోకం నుండి, పైనుండి దేవుడు చూసినా మనం కనిపించం, మన పాపాలు కనిపించవు. ఎవరు రక్తం కనిపిస్తూ ఉంటుంది చెప్పండి? యేసుక్రీస్తు రక్తం మన మీద షీల్డ్ లాగా, కేడములాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుడే మనకు సహాయం, మొదటిది. రెండోది, దేవుడే మాకు కేడము. మూడో విషయం మీకు జ్ఞాపకం చేస్తా, 12వ వచనం. యెహోవా మమ్మును మరిచిపోలేదు. యెహోవా మమ్మును ఏం చేయలేదని చెప్పండి? మనుషులందరూ మర్చిపోతారు, కానీ మనల్ని మర్చిపోయింది ఎవరన్నా ఉన్నారంటే దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదివిస్తా చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అద్భుతంగా ఉంటుంది. ఈ మాట జాగ్రత్తగా చూడండి. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎంత అద్భుతం అండి! మీ పరిచర్యను కానీ, మీ ప్రేమను కానీ మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. మనం ఎన్ని మేలులు చేసినా మనుషులు మర్చిపోతారండి. మన బంధువులు మర్చిపోతారు, మన స్నేహితులు మర్చిపోతారు,
మన రక్త సంబంధులు మర్చిపోతారు. 10 మేలులు చేసి ఒక మేలు చేయకపోతే 9 మేలులు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మర్చిపోతారు. ఈ ఒక్క మేలే చేయనని లేదు, నువ్వు ప్రతిరోజు మేలు చేయి, ఒక్కరోజు నన్ను అను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి అహరోను తన కోసం ఎలా బ్రతికాడో దేవుడు మర్చిపోలేదు. అందుకే అహరోన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? చాలా చక్కగా పితరుల దగ్గరికి చేర్చిండు. ఎలాంటి ఆయాసము లేదు, ఎలాంటి యాక్సిడెంట్ లేదు, ఎలాగ మంచం మీద పడటం లేదు, చక్కగా ఆరోగ్యవంతంగా దేవుడు తీసుకున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆయన మమ్మును మర్చిపోయేవాడు కానే కాదు. ఆ తర్వాత 12వ వచనం, 13వ వచనం, 14వ వచనంలో ఆయన మనల్ని ఆశీర్వదించును అని రాయబడతా వచ్చింది. 4వ మేలు ఏంటి? ఆశీర్వాదం ఏంటంటే దేవుడు సంపూర్ణంగా ఆశీర్వదించాడు. ఎలాంటి వారిని అంటే పిన్నలనేమి పెద్దలనేమి. ఒక నాయకుడు, ఒక ప్రధాన యాజకుడు నమ్మకంగా పనిచేస్తే, మోషే ఎలాంటి వాడు అంటే చెప్పండి? దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని రాయబడింది. అహరోను ఎలాంటి వాడు అంటే ప్రధాన యాజకుడుగా నమ్మకమైన వాడు. వీరిని బట్టి పిల్లలనేమి పెద్దలనేమి ఇశ్రాయేలు అందరినీ దేవుడు ఆశీర్వదించుండు. ఒక్కడు మన ఇంట్లో నమ్మకం ఉంటే చాలు, తరతరాలని దేవుడు ఆశీర్వదించగలడు. ఆయన మనకు సహాయము, రెండోది ఆయన మనకు కేడము, మూడోది ఆయన మనల్ని మర్చిపోడు, నాలుగోది ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు, ఐదవది మనల్ని మన పిల్లల్ని వృద్ధి చేసేవాడు. ఎలాంటి వాడు చెప్పండి? 14వ వచనంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి చేసేవాడు. 5వ ఆశీర్వాదం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చేవాడు. మనల్ని మాత్రమే కాదు, మనం చేసిన పరిచర్యను బట్టి మన పిల్లలను కూడా ఆశీర్వదించేవాడు. ఎవరు రాయబడింది? మిమ్మును మాత్రమే అని రాశాడా? లేదు. అహరోను బట్టి, అహరోను ఉండగానే, అహరోను చూస్తుండగానే ఆయన వస్త్రం ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? ఎలియాజరికి ఇవ్వబడింది. ఆయన కుమారుడు ఎలియాజరికి దేవుడు ఇచ్చినవాడు. అక్కడి నుంచి ప్రధాన యాజకత్వం యేసుక్రీస్తు వరకు రావటం మనం చూడవచ్చు. కాబట్టి ఆయన మనల్ని వృద్ధి చేసేవాడు. దెన్ 6వది 16వ వచనంలో రాయబడింది, ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే భూమి అంతా నీ కంట్రోల్లో ఉంటుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? మోషే తర్వాత వచ్చిన యెహోషువ చెప్తా ఉంటాడు, సూర్యుని వైపు చూసి ఆగిపో అంటే ఆగిపోయిందా? పోయింది. ఇంకా నేను అలా చెప్తా. జాషువా ఏమనుకోగా ఆ జాషువా చెప్పాడు, ఈ జాషువా కూడా చెప్తున్నాను. సూర్యుడు చంద్రుడైనా జాషువా చెప్తే ఆగుతారు, కానీ విశ్వాసాలు ఆగరు. మాకు పని ఉంది అయ్య గారు, మేము ఇప్పుడే జస్ట్ అలా వెళ్ళి ఇలా వస్తూ ఉంటారు, మళ్ళీ రారు. ఇంకా దేవుడు వారిని అక్కడ ఆపేసి ఉంటే, ఇక్కడ కాదు, ఇక్కడ పని ఉందంటే ఎక్కడ ఆగిపోయారు. కానీ సూర్యుడు చంద్రుడు అలా కాదు. నువ్వు గిబియోలో ఆగిపోమంటే గిబియోలో ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోమంటే, నేను అంటాను, ఆకాశం అంతా దేవుని చేతిలో ఉంటే మనిషిని చేతిలో భూమి మొత్తం దేవుడు మనిషికి ఇచ్చేసిందంటాం. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. భూమి మీద మనుషులందరినీ దేవుడు మనకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఫైనల్లీ 7వది మనం 17వ వచనంలో చదివితే, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవరు, యెహోవా స్తుతింపరు. దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మరొక రోజును మనకిచ్చాడు. అంతే కదా, మనం మరణిస్తే దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి అవకాశం ఉండేదా? కానే కాదు. 7వ గొప్పతనం ఏంటి అహరోనులు అంటే? ఎన్ని చెప్పానండి? 6 చెప్పా. మొదటిది గట్టిగా చెప్పండి. ఆయన ఆశీర్వాదాలు కాదు, అహరోను యొక్క గుణగణాలు. అహరోను ఎలాంటి వాడు? ఆలయంలో ఉన్నవాడు. రెండోది ఆరాధనలో ఉన్నవాడు. మూడోది అంకిత భావంతో ఉన్నవాడు. 4వది అనుకూత ఉన్నవాడు. 5వది ఆత్మల భారం కలిగిన. 6వది ఆయుష్ ఉన్నంత వరకు బ్రతికినవాడు. 7వది 15వ అధ్యాయంలో 115వ అధ్యాయంలో రాసుకునేది ఏంటంటే, ఆశీర్వాదకరంగా ఉన్నవాడు. ఎవరిని బట్టి ఇన్ని ఆశీర్వాదాలు అనంటే, అహరోనును బట్టి, ప్రధాన యాజకుని బట్టి 7 ఆశీర్వాదాలు. ఈయన ఆశీర్వదించడం కాదు, ఈయనే ఆశీర్వాదకరంగా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినప్పుడు నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరిని బట్టి అని మనం ఆలోచన చేస్తే, ఎవరిని బట్టి చెప్పండి? అహరోనును బట్టి ఆశీర్వాదం. 3 మాటలు మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాయి. ఇదంతా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అదే సంవత్సరం 3 చనిపోయారు. మొదటి నెలలో ఎవరు చనిపోయారు? మిరియాము చనిపోయింది. 5వ నెలలో ఎవరు చనిపోయారు? అహరోను 5వ నెలలో చనిపోయాడు. 40వ సంవత్సరం, లాస్ట్ 40 సంవత్సరాలు కదా వాళ్ళు అరణ్యంలో తిరిగింది. ఆ ఒక్క సంవత్సరం వాళ్ళు నోరు మూసుకొని ఉంటే బాగుండేది. కానీ దేవుని ఉద్దేశాలు వేరు. ఆ వచ్చిన కూడా చూపిస్తాం, మీరు కంగారు పడమాకండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం
చదువుతున్న చూడండి 37వ వచనం, సంఖ్యాకాండం 33-38 వచనం. యెహోవా సెలవిచ్చిన ప్రకారం యాజకుడైన అహరోను హోరు కొండనికి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అతడు మృతి పొందెను. ఎన్నో రోజులు మృతి పొందినట్టు చెప్పండి. ఆయన 5వ నెల మొదటి రోజున. మొదటి నెలలో మిరియాము చనిపోయింది. అదే సంవత్సరం 5వ నెలలో ఎవరు చనిపోయారు చెప్పండి? అహరోను చనిపోయాడు. అదే సంవత్సరం చివరి నెలలో మోషే కూడా చనిపోయాడు. నేను అలా చెప్తా. 3 ప్రాముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా. మోషే దేనికి సాదృశ్యం అని అంటే రెండింటికి సాదృశ్యం. ఒకటి, మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. నీ ధర్మశాస్త్రం నిన్ను కనానులోనికి నడిపించలేదు. మోషే నాయకత్వానికి సాదృశ్యం. నీ నాయకుడు నిన్ను కనానులోనికి నడిపించలేడు. అది మోషే దగ్గర నుంచి ఆలోచన చేయాల్సింది. రెండోది, మిరియాము ప్రవక్త. నీ ప్రవక్త నిన్ను కనానులోనికి నడిపించలేడు. నీ ప్రవక్త నిన్ను కనానులోనికి నడిపించలేడు. మిరియాము కూడా అక్కడే చనిపోయింది. అహరోను దేనికి సాదృశ్యం అనంటే ప్రధాన యాజకుడికి సాదృశ్యం. నీ ప్రధాన యాజకుడు కూడా నిన్ను ఎక్కడికి నడిపించలేడు? కనానులోనికి నడిపించలేడు. కానీ యెహోషువ రక్షకుడు. యెహోషువ అంటే అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. నీ రక్షకుడు నిన్ను కనానులోనికి నడిపిస్తాడు. ఎవరు నడిపించారు చెప్పండి? యెహోషువ వీళ్ళందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ కనానులోనికి నడిపించేవాడు. మొదటి తరము నీ శారీరక సంబంధమైన విషయాలతో నువ్వు కనానులోనికి ప్రవేశించలేవు. రెండో తరము అది ఆత్మకు సంబంధించింది. శరీరం మొదట వచ్చింది, ఆత్మ తర్వాత వచ్చింది. సో ఈ నిబంధన మనల్ని ఎక్కడో నడిపించేది చెప్పండి? క్రొత్త నిబంధన అనేది. పాత నిబంధన మనల్ని ఎక్కడ నడిపించలేదు? కనానులోనికి నడిపించలేదు. క్రొత్త నిబంధనకు సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని పరమ కనానులోనికి నడిపించేవాడు. మనము మన ఫెయిల్యూర్ని బట్టో, మన గెలుపుని బట్టో మనము కనానులోనికి చేరం. ఎవరిని బట్టి అంటే చెప్పండి? మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం నీ కృపా సత్యములను బట్టి నీకు మహిమ కలుగునుగాక. కాబట్టి కేవలం మనల్ని పరలోకానికి నడిపించేది ధర్మశాస్త్రము నడిపించలేడు, యాజకుడు నడిపించలేడు, ప్రవక్తలు నడిపించలేరు, ఇంకా చెప్పాలంటే నాయకులు కూడా మనల్ని నడిపించలేడు. ఎవరు మనల్ని నడిపించగలరు అనంటే నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడి మన కొరకు మరణించి మన స్థానంలో మన పాపమంతా ఆయన వేసుకొని మనకు రక్షణ ఇచ్చిన రక్షకుడే. ఆయనే ఆకాశ మండలముల గుండా మనల్ని పరలోకానికి చేర్చేది ఆయనే. కాబట్టి అహరోన్ లాగా ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ అహరోన్ లాగా మంచి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆలయంలో బ్రతకండి. రెండోది, ఆరాధనతో ప్రతిరోజు ప్రభుని ఆరాధిస్తూ బ్రతకండి. మూడవది, ఎలాంటి పరిస్థితులు వచ్చినా అంకిత భావంతో, కుమారుడు చనిపోయినా ఎక్కడా సేవని విడిచిపెట్టలేదు, వద్దు అనుకోలేదు. అంకిత భావంతో ప్రభు కొరకు బ్రతికినవాడు. తమ్ముడైనా సరే అనుకువతో లోబడి బ్రతికినవాడు. అంత మాత్రమే కాదు, 20 లక్షల మంది ఆత్మల భారాన్ని ఆయన రొమ్ముల మీద ఉంచుకొని ప్రభు కొరకు బ్రతికినవాడు. అంత మాత్రమే కాదు, ఆయుష్ ఉన్నంత వరకు, ఆయన ప్రధాన యాజకుని ఏఫోదు వస్త్రాన్ని తీసేసేంత వరకు ఆయన ప్రభు కొరకు నిలబడినవాడు. 115వ అధ్యాయంలో అన్ని ఆశీర్వాదంగా దేవుని కొరకు బ్రతికినవాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఎవరి కొరకు ఎలాగూ బ్రతకాలో అహరోను జీవితాల్లో నుండి మీకు జ్ఞాపకం చేశాను. మనం కూడా అలాగూ బ్రతకటానికి దేవుడు సహాయం చేయనుగాక. తల్లోంచదండి, చిన్న ప్రార్థన చేసుకుందండి. వాక్యం కొరకు కొద్ది నిమిషాలు మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందండి. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన ఎదుట ఉంచిన అహరోను, మోషే, మిరియాములు, వీళ్ళు కూడా గొప్ప నాయకులే. కానీ గొప్ప నాయకుల్లో కూడా లోపాలు ఉన్నాయి. జాగ్రత్త. వీళ్ళు అద్భుతమైన నాయకులే. అద్భుతమైన నాయకుల్లో కూడా లోపాలు ఉంటాయి. ఉండక మానం. లోపము లేనివాడు కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన తప్ప, ఆయన ప్రభువు చెప్పినట్లుగా నాలో పాపమున్నదని ఎవరైనా నేరస్థాపన చేయగలరా అంటే ఎవరూ చేయలేకపోయారు. కాబట్టి ఈరోజు అహరోను జీవితంలో నుండి, మోషే జీవితంలో నుండి, అనేకుల జీవితాల్లో నుండి మనం నేర్చుకున్న విషయాలను బట్టి ప్రభుని స్తుతిద్దండి.